ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలకు స్వాగతం. శుక్రవారం మాంసం తినవచ్చా అండి? ఏ వారం మాంసం తినాలో చెప్తారా? ఒక విధంగా ఆలోచన చేస్తే మనకి మాంసాహారం వలన కొందరికి చాలా ఇష్టపడి స్వీకరిస్తున్నారే తప్ప మాంసాహార భక్షణం చేయటం వలన మనసు మొద్దుబారుతుంది. అంటే ఒక విధమైనటువంటి రౌద్రం వస్తుంది. ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మానవుడిగా జీవితాన్ని గడిపే ప్రతి ఒక్కరూ కూడాను మాంసాహారాన్ని త్యజించడం వలన సాత్విక లక్షణం ఏర్పడటానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఆదిత్య హృదయం అనేటువంటి గొప్ప ఉపాసనా తత్వరీత్యా కూడాను ఎవరైనా సరే మాంసాహారాన్ని పరిత్యజించాలి, స్వీకరించకూడదు అని కూడా చెప్పారు. మీకు వల్ల కాకపోతే కనీసం ఆదివారం నాడు మాంసాహారం తినకండి అన్నారు. మాంసభక్షణ అనేటువంటిది జీవహింసకు నాంది పలుకుతుంది. ఒక జీవిని చంపి దాని యొక్క రక్తాన్ని, మాంసాన్ని ఆనందంగా మనం స్వీకరించటమే సరైన పద్ధతేనా అన్నప్పుడు అది రాక్షసత్వానికి నిదర్శనం అని కూడా కొందరు అభివర్ణిస్తున్నారు. అయితే B12 లోపం ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా మాంసాహారాన్ని స్వీకరించవలసింది అని వైద్యశాస్త్రం కూడా తెలియజేస్తోంది. అందుచేత మాంసాహారాన్ని ప్రతినిత్యం కాకుండా నియమబద్ధమైనటువంటి విధి విధానాల రీత్యా పాటించినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం మాంసాహారాన్ని భుజించడం శ్రేయోదాయకం కాదు. ప్రతిరోజు కూడాను మాంసం తినాలి, అది తినందే నేను నిద్రపోను అంటే కుదరదు. వారానికి ఏదో ఒకరోజు మాంసాన్ని స్వీకరించవచ్చు, కానీ ఆదివారం మాత్రం స్వీకరించకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఆదివారం నాడు మాంసభక్షణ చేస్తేనే ప్రభుత్వం త్వరగా పతనం అవుతుంది అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఆలోచన చేసి మన భారతీయులకు అంటగట్టారండి. అందుకే ఆదివారం సెలవు పెట్టారు. ఆ రోజే బాగా ముక్క ఇవన్నీ తిని మందు కొట్టి ఆనందిస్తారు. వీళ్ళు పతనా అవస్థకి నాంది వాక్యం పలకచ్చులే అనుకొని మన మీద రాయి వేసి వెళ్ళిపోయారు. ఆదివారం సెలవు అనేది అనర్థదాయకంగా మనం గ్రహించాలి. ఇక నుంచైనా సెలవు రోజే కదా తినేది, తాగేది. అందుచేత ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుచేత ప్రభుత్వం ఆదివారం సెలవును ప్రకటించకుండా శుక్రవారం కానీ లేక బుధవారం నాడు కానీ ప్రకటించడం మంచిది. బుధవారం నాడు తీసుకోవచ్చు మాంసాహారం అని కొన్ని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఫిష్ అనేది కంటికి చాలా గొప్పదిగా చెప్తారు మరి శాస్త్రరీత్యా. అది ఆ ఫిష్ అనేటువంటిది స్వీకరించకపోయినట్టయితే కంటికి సంబంధించిన రుగ్మతలు ఎక్కువ వస్తాయి కాబట్టి అది కూడా మాంసాహారం కిందనే వస్తుంది. కాబట్టి దాన్ని ఎప్పుడైనా సరే బుధవారం నాడు స్వీకరించండి అని చెప్పారు. ఇవన్నీ శాస్త్రంలో నిగూఢ రహస్యాలైనప్పటికీ ఎవరికి తోచిన చందంగా వాళ్ళు ఆచరిస్తున్నారు. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మాంసాహారాన్ని త్యజించి చక్కటి పౌష్టికాహారంతో కూడినటువంటి వెజిటేరియన్ ఫుడ్ గనక మనం స్వీకరించినట్లయితే మేధాకారక సంపత్తి పెరుగుతుంది. సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం మనకు చెబుతున్నటువంటి ముఖ్య విధి విధానం అన్నమాట. ఎన్ని చెప్పినప్పటికీ కూడాను ఎవరికి తోచిన చందంగా వాళ్ళు ఆచరిస్తున్నారు.
అయితే కనీసం అందరూ బాగుండాలనే తపనతో చెప్పేటువంటి విధి విధానం మాత్రం ఆదివారం నాడు మాంసభక్షణం చెయ్యకండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మాంసము ఈజ్ ఈక్వల్ టు పప్పు. పప్పులో ప్రోటీన్స్ ఉన్నాయి, మాంసంలోనూ ప్రోటీన్స్ ఉన్నాయి కదండి. హాయిగా పప్పు వేసుకొని ఆవకాయ నంచుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే సరిపోలే ఆదివారం నాడు? బాగుందండి, అదిరిపోయింది ఇవాళ అంటారు. మరి చేసి చూస్తారా? సర్వే జన సుఖినో భవంతు.